హాయ్ ఫ్రెండ్స్, మా పిల్లలిద్దరూ స్కూల్ నుంచి హాఫ్ డేస్ కదండి, నాకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఇంటికి వచ్చారు గబగబా. హాఫ్ డే స్కూల్స్ కదా, సో చూడండి ఎంట్రీ ఇస్తున్నారు లోపలికి ఒకరి తర్వాత ఒకరు. ఇలా లోపలికి వచ్చి అలా బ్యాగ్స్ అని రెండు అలా చైర్లో పడేసి అలా వెళ్ళిపోయి వాష్రూమ్కి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి చూడండి ఇలా పడిపోయారు. టీవీ దగ్గర టీవీ పెట్టేసుకున్నారు, వెళ్ళిపోయారండి లోపలికి. చూడండి ఇలా పడిపోయారు. వీళ్ళకి గబగబా నేను ఏం చేయాలంటే ఇప్పుడు భోజనం వండి పెట్టాలి. సో నేను గబగబా కిచెన్లోకి వెళ్ళి కుక్కర్ తీసుకొని కందిపప్పు మసూరి దాల్ రెండు తీసుకుని కొంచెం అలా వేపేసుకుని పప్పు కడిగేసుకున్న తర్వాత మెంతికూర తోటకూర గవ్వ కట్ చేసేసుకుని క్లీన్ చేసేసుకుని టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇవి కూడా కట్ చేసుకున్నవన్నీ ఇలా కుక్కర్లో వేసేసుకుని పప్పు వండుకోవడానికి రెడీ అవుతున్నానండి. సో ఇలా ఆకుకూర కూడా వేసేసాను నీట్గా కడిగికుని. తర్వాత ఇందులో మునిగేంత వరకు వాటర్ పోసుకుని అందులో కొంచెం తగినంత ఉప్పు, మీకు టేస్ట్కి తగినంతగా ఉప్పు, కారం, పసుపు, అలాగే కొంచెం చింతపండు కూడా వేసేసానండి అందులో. అలా వేసేసి ఇలా మూత పెట్టేయండి. ఒక 4-5 విజిల్స్ వచ్చేటప్పటికి పప్పు రెడీ అయిపోతుంది. ఈ పక్క నేను తాలింపు కోసం ఎండుమిర్చి, ఆవాలు, మెంతులు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర రెడీ చేసుకున్నాను. ఒక బాండీ పెట్టుకుని స్టవ్ పైన దానిలో కొంచెం ఆయిల్ పోసుకుని ఈ తాలింపుకి వేసుకున్నటువంటి పోపు దినుసులన్నీ వేసేసుకుని వేగిపోయిన తర్వాత అలా రెడీగా ఉన్నటువంటి పప్పునంతా అందులో వేసేసుకుని మిక్స్ చేసేసుకున్నాను. అంతే, స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. మా పిల్లలకి భోజనం పెట్టడానికి రెడీ. చూడండి గుమగుమలాడుతుంది. పప్పు చాలా టేస్టీగా ఉంటుంది, మెంతికూర తోటకూర పప్పు. ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి. హాల్లోకి తీసుకొస్తే గబా నేను అక్కడ వాళ్ళకి ప్లేట్లు అవి పెట్టి ఇవి ముందుగా రెడీ చేసుకున్నటువంటి మనం మీకు వీడియోలో చూపించాను కదా పిండి వడియాలు, ఆ వడియాలు ఇవి గుమ్మడి వడియాలంటే అమ్మ పెట్టింది. అవి ఇవి వేపేసుకున్నాము. ఇలా మధ్యాహ్నం ఆకలిగా ఉన్నాము. సో హాల్లోకి వచ్చి పెట్టుకుని తింటున్నాము. చూడండి వీళ్ళకి నెయ్యి కావాలంటే నెయ్యి వేసాను. చూడండి ఏం చేస్తున్నారు వీళ్ళు. అన్నం భోజనం పెడుతున్నాను, వీళ్ళిద్దరూ టేస్ట్ చేస్తున్నారు. ఏం చెప్తారో చూడండి మీరే. ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేయండి. మెంతికూర పప్పు చాలా సూపర్గా ఉంటుంది. మా వాళ్ళిద్దరూ చూడండి గబగబా తింటున్నారు. ఈవిడ మొహం చూపించడానికి సిగ్గుపడుతుంది. ఎలా ఉందిరా కర్రీ పప్పు అంటే వాళ్ళు చూడండి ఏం చెప్తున్నారు. అమ్మమ్మ చాలా సూపర్గా ఉంది అని అంటున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.